బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రిజర్వేషన్ల సాధన కోసం సాయి మరణం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఇది నాంది పలికిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతుందనే వాదనతో సాయి చనిపోయాడా? ఇప్పుడు మిస్ అయితే బీసీ రిజర్వేషన్లు తర్వాత వస్తాయో రావో అనుకున్నాడా? ఏదైనా ఒక నిండు ప్రాణం పోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో లైవ్లో చర్చించడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మనకు లైవ్లో జాయిన్ అవుతారు. గాలి వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే వినోద్ కుమార్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తెలంగాణలో కొనసాగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఇచ్చారు, ప్రధానమైనటువంటి ఈ బీసీ రిజర్వేషన్లు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా చనిపోవడం ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకోవచ్చా, లేకపోతే రాజ్యాంగాన్ని మనం దగ్గరికి తీసుకొని ఈ రాజ్యాంగం పట్ల ఇంకా ఉద్యమాల ద్వారా సాధించుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు? తప్పకుండా ఉద్యమాల ద్వారానే బతికుండే సాధించాలండి. ఏదైనా సరే బతికుండే సాధించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చనిపోలేగా, ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోలేగా, మనకు అనేక హక్కులు సాధించి పెట్టాడుగా. మన మహనీయులు ఎవరు చనిపోలే కదా ఆత్మహత్యలు చేసుకొని, మనకంతా కూడా హక్కులు సాధించి పెట్టారు కదా. సో ఇవాళ ఈ హక్కులు, బీసీ హక్కులు కూడా సాధించి పెట్టాలంటే బతికుండే పోరాటం చేయాలి తప్ప చనిపోతే అది పరిష్కారం కాదు అనేది ఇవాళ మొత్తం చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాట చరిత్ర అంతా అదే చెప్తుంది. సో నేను దీన్ని అంటే ఇప్పుడు ఎమోషన్ అనుకుంటా తప్ప త్యాగం అనుకోరు. ఎమోషన్స్ వేరు, త్యాగాలు వేరు. సో త్యాగానికి ఎమోషన్స్కి చాలా తేడా ఉంటుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చూశాను ప్రత్యక్షంగా, నేను నా చేతులతో ఇంతమంది చనిపోయిన వాళ్ళని అందరినీ ఇవాళ ఎంతోమంది నేను మోసాను, చూశాను ప్రత్యక్షంగా. అదంతా కూడా పిల్లలంతా ఎమోషన్ అయి మాత్రమే చనిపోయారు. దాన్ని మనం దాన్ని బాగా అది త్యాగము లేదా అమరుడు అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించిన కారణంగా ఏమవుతుందంటే వాళ్ళ ఆ రకంగా సమాజంలో ఈ ఆత్మహత్యల పరంపర తెలంగాణలో వచ్చింది. నిజంగా తెలంగాణ పోరాట గడ్డ, వీరులను కన్నగడ్డ, విప్లవాల గడ్డ. మరి అట్లాంటి గడ్డలో ఒక నక్సలైట్ ఉద్యమం వచ్చింది, ఒక సాయుధ పోరాటం వచ్చింది, ఒక ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ వచ్చింది. ఇట్లా అనేక ఉద్యమాలు ఇవాళ వచ్చి చాలా గొప్ప గొప్ప ఫలితాలను సాధించిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ఆత్మ బలిదానాల కంటే రాజకీయ పోరాటం ద్వారానే మనం హక్కులు సాధించుకోవచ్చు అనే విషయాన్ని కేసీఆర్ గారు కూడా తన ఉద్యమ కాలంలో నిరూపించగలిగారు. సో తెలంగాణలో హక్కులు సాధించబడాలంటే అధికారం వైపు పోవాలి బహుజనులు, బీసీలు. వాళ్ళు అధికారంలో భాగస్వామ్యం కావాలి. అప్పుడే వాళ్ళకి హక్కులు సాధించబడతాయి తప్ప ఆత్మహత్యలు చేసుకుంటే కాదు. కాబట్టి ఆత్మహత్యలతో వాళ్ళ హక్కులు సాధించబడతాయి అనుకుంటే రోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలలో వివిధ కారణాల చేత వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఆత్మహత్యలతో బాగుపడట్లేదుగా. నేను ఖచ్చితంగా ఆత్మహత్యలు మన హక్కుల సాధనకు పోరాట మార్గంగా ఎంచుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తా. దాన్ని ఎవరు ప్రోత్సహించినా వాళ్ళు శిక్షార్హులే. ఇవాళ తీర్మార్మాలన్న ఇంటికి ఆఫీస్కి వెళ్ళేసి బయటకు వచ్చేసి అయిందంటే మళ్ళీ అక్కడ జరిగిన పరిణామాలు ఏంది, తీర్మార్మాలన్న ఆయన మధ్యలో జరిగిన సంభాషణ ఏంది, అసలు పోలీసులు దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పాపం అమాయకులను ఎమోషన్స్ వాళ్ళని క్రియేట్ చేసేసి వాళ్ళకి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా కొంతమంది మాటలు, కొంతమంది విధానాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్న ఈ మాట. సో కాబట్టి ఇవాళ తీర్మార్మలన్న ఆఫీసులో ఏం జరిగింది, దాని మీద సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి బయటకు వచ్చి పెట్రోల్ పట్టుకొని తీర్మానాల ఆఫీస్కి వెళ్ళిండా, లేదంటే బయట పెట్రోల్ బయట పెట్టాడా, ఆయనకి అసలు పెట్రోల్ ఇచ్చింది ఎవరు, పెట్రోల్ ఎట్లా తెచ్చుకున్నాడు, ఏడికెళ్ళి వచ్చింది, ఎందుకు పోసుకున్నాడు, ఆ పోసుకునే ముందు చూసిన వాళ్ళు ఎవరు, ఆ సంఘటనలో జరిగిన పరిణామాలు ఏంటి, వాటన్నిటి మీద సమగ్రంగా న్యాయ విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వము ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ హత్యగా భావించాలి దీన్ని. ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వాలు ఒక అంశాన్ని రాజకీయం చేయడం వల్ల, ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన అంశాలని, ముఖ్యంగా చట్టపరమైన అంశాల పట్ల సరైన అవగాహన లేకుండా ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం వల్ల
ఇవాళ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇది బాధాకరణం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా, చింతిస్తున్నా. ఆ కుటుంబానికి నా సంపూర్ణ సానుభూతి ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబానికి ₹1,00,00,000 చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆ కుటుంబానికి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది. ప్రధానంగా వినోద్ కుమార్ గారు, ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందట ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, ఇది ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. తీన్మార్ మల్లన్న ఆఫీస్లో లేరు, మీరు రేపు రాండి అనేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేశారు ఆ యువకుడికి. తీన్మార్ మల్లన్న ద్వారా బీసీ రిజర్వేషన్లో సాధ్యం అవుతుందని ఆ యువకుడు భావించాడా, లేకపోతే అతను ఆగ్రహానికి గురే ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే తీన్మార్ మల్లన్న వల్ల ఏం జరగదు. తీన్మార్ మల్లన్న వల్ల 42% రిజర్వేషన్ రావు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ముందు బీసీ గానే కాదు, ఆయన కాపు, మున్నూరు కాపు. మున్నూరు కాపులు 90% బీసీలు కానే కాదు, వాళ్ళు 90% రెడ్లు, 10% బీసీలు. కాబట్టి వాళ్ళ బీసీల పేరు మీద రాజకీయ అవకాశాలను కొట్టేస్తున్నారు, ఆర్థిక అవకాశాలను కొట్టేస్తున్నారు, సామాజిక అవకాశాలను కొట్టేస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ కాపులు, ఎదిగిన కాపులు. సో ఈ కాపులు ఊర్లలోకి వచ్చి రెడ్లు అని చెప్పుకుంటారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాపులు, నేను కాపులను నిజమైన బీసీలుగా అసలే నమ్మను. వాళ్ళు ఆంధ్రకు పోతే ఓసీలు, ఇవాళ తెలంగాణకు వస్తే బీసీలుగా చలామణి అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఒరిజినల్ గా బీసీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పేద ఎంబీసీలు, సంచార జాతులు, ఇప్పుడు చారి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, సంచార కులాలకు దక్కాల్సిన వాటా ఇది, బీసీ రిజర్వేషన్ల వాటా. అది లోకల్ బాడీలో కావచ్చు, రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. కేవలం 5 కులాలు బాగుపడినంత మాత్రాన, బీసీలో కూడా 5 కులాలు బాగుపడినంత మాత్రాన, లేదా అవకాశాలు వచ్చినంత మాత్రాన మొత్తం బీసీ సమాజం అంతా బాగుపడ్డట్టు కాదు. 137 కులాలలో ఒక 5 కులాలు బాగుపడితే మొత్తం మిగతా 132 కులాల సంగతి ఏం కావాలి? సో కాబట్టి అసలు బీసీలకు వెళ్ళి ఇవాళ కాపులను తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవకాశాలను పూర్తిగా కొట్టేస్తున్న కాపులు ఇవాళ వీళ్ళకి పాపం ఇప్పటికీ బీసీలలో సంచార జాతులు చాలా అధ్వానమైన పరిస్థితి. చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కూడా ఇవాళ మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి లాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునే బతికేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా. సో వాళ్ళకి అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాజకీయ అవకాశాలు లేవు. ఇవన్నీ దళితుల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో కూడా ఈ జాతులు కొన్ని నివసిస్తున్నాయి. కులం సర్టిఫికేట్ తీసుకోవడం కూడా ఇవాళ వీళ్ళకి ఎంతో గగనం, చాలా ఇబ్బందికరం. వాళ్ళకు ఐడెంటిటీ లేదు, కనీసం ఇల్లు ఐడెంటిటీ లేదు, సంచారం చేస్తూ బతుకుతున్నారు కొన్ని కులాలు. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కులం పేరు కూడా తిట్ల పేర్లే ఉంటాయి. పిచ్చకుంట్లో అని, ఇంకేదో అని, ఇంకేవన్నీ చాలా పేర్లు వాళ్ళకు ఉంటాయి. సో తిట్టు పదాలు ఉంటాయి, అనేక రకాల నీచమైన, అంటే ఈవెన్ చాకలోళ్ళని కూడా వాళ్ళ బట్టలు ఇట్లా బయటేస్తారు. అది చాకులోడా, అరే మంగళోడా, ఇట్లా తిడుతున్న పరిస్థితి ఉంటుంది సమాజంలో. సో కాబట్టి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో, ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ అవకాశాలని ఎవరైతే ఎదిగిన కులాలు ఉన్నాయో, ఎదిగిన బీసీ కులాలు కొట్టేస్తున్నాయనేది 100-200% వాస్తవము. అందులో ప్రధానంగా ఇవాళ కాపు సామాజిక వర్గం అయితే ఒక రకంగా సగం రెడ్డి వాళ్ళు. కాబట్టి ఇలా మున్నూరు కాపుకు సంబంధించిన మల్లన్న, తీన్మార్ మల్లన్న, ఆయన రెడ్డినే, సగం రెడ్డినే. కాబట్టి ఆయన బీసీ రిజర్వేషన్ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల అసలే లేదు. ఆయన బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడాలని చూసుకుంటున్నాడు. బీసీలను అవకాశవాదంగా వాడుకొని తాను ముఖ్యమంత్రి కావాలనో, లేదా ఎమ్మెల్యే కావాలనో, ఇంకేదో కావాలనో ప్రయత్నం చేస్తున్నాడు తప్ప బీసీలకు అంటూ ఆయన చేసింది ఏం లేదు. చివరికి నేను ఎస్సీ మాదిగానే ఉండి కూడా నేను బీసీల కోసం నేను 12 ఏళ్ల సర్వీసును, 3 లక్షల జీతాన్ని వదులుకున్నాను. మరి ఆయన ఏం వదులుకున్నాడు? రాజీనామా చేయట్లేదు ఇంతవరకు. చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఆయన రాజీనామా చేసి పోరాటం ఎందుకు దిగట్లేదు? ఆయన ఎమ్మెల్సీ అట్లనే ఎందుకు కొనసాగుతున్నాడు? బీసీలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ ద్వారా ఆయన గెలిచిండు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆ రేవంత్ రెడ్డి పార్టీలో ఎట్లుంటాడు? ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాక కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదు? అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లు, ఇట్లాంటి బీసీలను వాడుకొని వదిలేసేటోళ్ళు, ఇట్లాంటి వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని అసలు నేను నమ్మను. అట్లాంటి పార్టీ ఆయన పెట్టిన పార్టీ వల్ల కానీ, లేదా ఆయన వల్ల కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే అంతకంటే ఇంకోటి ఉండనే ఉండదు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఇట్లాంటి మోసగాళ్ళను బీసీలను నమ్మకండి దయచేసి. ఈ బీసీ సమాజంలో ఉన్న కొంతమంది మోసగాళ్ళ వల్ల మన ఈ బీసీ సమాజానికి తీరని అన్యాయం
నష్టము జరుగుతుంది. కాబట్టి నిజమైన బీసీలు ఎవరు, ఎవరికి లబ్ధి చేకూర్చాలి, ఎవరు వాళ్ళు ఈ బీసీ సమాజం కోసం కొట్లాడుతున్నారు, త్యాగం చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఇవాళ బీసీ సమాజం ఉద్యమాలు కేవలం మామూలు పోరాటాలు, విధి పోరాటాలే కాకుండా రాజకీయ పోరాటాలు చేయాలి. వాళ్ళు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి, పార్లమెంట్లో అడుగుపెట్టాలి, చట్టసభలో 42% వాటా గురించి మాట్లాడాలి. అంతేకాకుండా ఇవాళ 9వ షెడ్యూల్ పేరు మీద కూడా చాలా ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 9వ షెడ్యూల్కు సంబంధం లేదు బీసీ ఉద్యమంలో. ఇవాళ రెండు మార్గాలు, ఒకటి పార్లమెంట్లో చట్టం ద్వారా వస్తుంది, లేదంటే 9 మంది జడ్జిలు కాస్త 11 మంది జడ్జిలు ఏదైతే ఉన్నారో ఆ జడ్జిలను అపాయింట్ చేసి 11 మంది జడ్జిలు సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసేసి ఆ బెంచ్లో ఇవాళ 50% సీలింగ్ ఎత్తేయగలిగితే లోకల్ బాడీలో ఖచ్చితంగా వాళ్ళకి ఇవాళ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు మార్గాలు చూపెట్టకుండా 9th షెడ్యూల్ అనే దాని మీద పక్కదారి పట్టిస్తున్నారు కొంతమంది జాకుల పేరు మీద ఉన్న సంఘాలు కావచ్చు. అట్లాగే ఇవాళ ఆ పార్టీకి అనుబంధంగా, ఈ పార్టీకి అనుబంధంగా ఆ పార్టీ ఇచ్చే తాయిలాలను ఆశపడి వాళ్ళ కోసం పనిచేస్తున్న బీసీ సంఘాలు కావచ్చు. వాళ్ళ లాభం లేదు. ఇట్లాంటి అమాయకులంతా బలైతూ ఉంటారు. ఇట్లాంటి అమాయకులు బలైతే వీళ్ళ శవాల మీద వీళ్ళ ఒక పేలాలు ఏరుకునే పరిస్థితి ఇట్లాంటి కొంతమంది నాయకుల వల్ల ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నుండి దయచేసి బీసీ సమాజం బయటపడాలి, బీసీ సమాజం మేల్కోవాలి. బీసీ సమాజము ఇవాళ 56%గా ఉన్నారు. కాబట్టి మీరు తలుచుకుంటే, మీకు ఓటు చైతన్యం వస్తే మీరే ముఖ్యమంత్రులు ఎప్పటికైతారు, మీరే ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని శాసిస్తారు. ఆ దిశగా మిమ్మల్ని చైతన్యం చేసే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీరు వెనుకబడిపోతున్నారు. కాబట్టి బీసీ సమాజంలో నిజమైన నాయకులు, త్యాగం చేసేవాళ్ళు, ఆ బీసీ సమాజం గురించి ఆలోచించే నిజమైన మేధావులు బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇవాళ ఇట్లాంటి వాళ్ళని భరోసా ఇవ్వాలి. ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. మేము ఉన్నాము బీసీ సమాజంలో ఇవి సాధించడానికి, మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి బీసీ మేధావులు బయటికి రావాలి, బీసీ నాయకులు బయటికి రావాలి.